ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. వర్ధిల్లుతుందంటే, ప్రజాస్వామ్యం పరిడన వెళ్తుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన దూరదృష్టితో రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పుకోవాలి. అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే చాలా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు రావడానికి చాలా దశాబ్దాలు పట్టింది. శతాబ్దాల తర్వాత మహిళలకు ఓటు హక్కు వచ్చింది. అట్లా ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలకు ఓటు హక్కు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు అది మహిళలైనా పురుషులైనా, కోటీశ్వరుడైనా కడు బీదవాడైనా అందరికీ ఒకే ఓటు, సమానమైనటువంటి ఓటు హక్కును కలిగించి గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆయన నాంది పలికిండ్రు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవచ్చు. అంబేద్కర్ గారి నుంచి ఈ యువత, ముఖ్యంగా యువత అంబేద్కర్ నుంచి చాలా నేర్చుకోవాలి. అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో పుట్టాడు. పేదరికం అనేది చదువుకోవడానికో పైకి రావడానికి అడ్డు కాదు అనేటువంటిది అంబేద్కర్ గారిని చూసి చాలా మంది యువత స్ఫూర్తి పొందాలి. విగ్రహాన్ని పెట్టుకోవడం కాదు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసినప్పుడే మనం నిజంగా అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించినట్టు. అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆలోచనను అమలు చేయడమే ఆయన పట్ల మనకు నిజమైన శ్రద్ధ, ఆయన పట్ల మనకు నిజమైనటువంటి గౌరవాన్ని మనం రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ చదువుకునేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు. కరెంటు లేని రోజుల్లో దీపం పెట్టుకొని చదువుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎదుగుతూ విదేశాల్లో పోయి చదువుకున్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చి ఈ దేశంలో నా అణగారిన వర్గాల కోసం నేను కృషి చేస్తా అన్నాడు. ఆయన కొలంబియాలో చదువుకున్నాడు, లండన్ లో చదువుకున్నాడు. ఆయనకు కావాలంటే అద్భుతమైన ఉద్యోగాలు అక్కడే దొరికేది. ఆయన సుఖంగా బతకాలనుకుంటే, ఆయన మంచి జీవితం పొందాలంటే అమెరికాలోనో లండన్ లోనో బతుకుండేవాడు. కానీ నా చదువు నా కోసం కాదు, నా అణగారిన వర్గాల కోసం, నా దేశం కోసం అని చెప్పి అంబేద్కర్ గారు తిరిగి వచ్చిండు. ఈ దేశంలో దళిత బలహీన వర్గాల కోసం ఆయన ఎంతగానో కృషి చేసినాడు. అలాంటి అంబేద్కర్ ను మనం కూడా ఇలా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. చాలా మంది చదువుకున్నారు. అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇవాళ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలు ఇవాళ విద్యావంతులు ఉద్యోగులుగా ఉన్నారంటే, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్నారంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష. ఆయన భిక్షతో పదవుల్లో వచ్చిన వాళ్ళు, ఆయన యొక్క ఇచ్చిన రిజర్వేషన్ తో విద్యా ఉద్యోగాలు పొందిన మనము ఆయన నిజమైన వారసత్వాన్ని కొనసాగించాలంటే ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలను మేల్కొల్పాలి, ప్రజలకు తమ హక్కులను తెలియజెప్పేటువంటి బాధ్యత ఈ తరం యువత, ఈ తరం విద్యావంతులు, ఉద్యోగులు దాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అది సాధ్యమవుతుంది. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిండు. మరి ఆ రకంగా అంబేద్కర్ ఆలోచనను బోధించండి, ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి సమీకరించండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినారు. మరి మనం ఈ పండగ ఒక్కరోజు జరుపుకోవడమే కాదు, ఈ పండగ 365 రోజులు ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేయడం కోసం కృషి చేయడంలోనే నిజమైనటువంటి పండగ ఉంది. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లైని తెచ్చి, డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏ సంవత్సరమైనా తప్పిపోయి ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరం కూడా ఆ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి ఒక చట్టాన్ని తెచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రకంగా కేసీఆర్ గారు దళితుల్లో ఒక అభ్యున్నతి రావాలని దళిత బంధు లాంటి పథకాన్ని దేశంలో ఎవరు ఆలోచించని విధంగా తెచ్చారు. అదేవిధంగా ఎస్సీ గురుకుల పిల్లలు చదువుకోవాలని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఆడపిల్లలు చదువుకోవాలంటే రూములు కిరాయికిస్తలేరు, ఆడపిల్లల చదువులు మధ్యలో ఆగిపోతున్నాయని దేశంలోనే మొదటిసారిగా 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇట్లా ఎస్సీల అభ్యున్నతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి. మరి కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ పెట్టింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టి అనేక హామీలు ఇచ్చింది. కానీ 2.5 సంవత్సరాలైనా ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆనాడు కేసీఆర్ గారు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు.
కానీ 12 లేదు, 10 లేదు, ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా చదువుకున్న పిల్లలకు 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పీజీ పిహెచ్డి చేస్తే 2 లక్షలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్నారు. ఒక్క విద్యార్థి